మీరు అడిగారు ఇందాక ఏదో అన్ని రకాల ఈ ప్రలోభాలకి స్థానమైన ఈ రంగంలోకి వచ్చారు కదా, ఎలా ఉన్నారు అని అడిగారు. దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, నేను ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు నేను ఒకటే నిర్ణయం నాకు నేనే చేసుకున్నాను, సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాను అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు, అంటే అది చేసుకోవడానికి కారణం అంటే సినిమా ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసా ఏం చేయాలో, ఎలా కష్టపడాలో నేర్చుకున్నా. అలాగే కొంతమంది చాలా పెద్ద హీరోలుగా ఉండి వాళ్ళకున్న అలవాట్ల మూలంగా వాళ్ళ కెరియర్ని ఎలా పాడు చేసుకున్నారు అనే వాళ్ళని కూడా చూశాను. ఎవరు సార్ ఉదాహరణకి? పేర్లు చెప్పకూడదండి. ఓకే, రైట్, అర్థమైంది సార్. అందుకని నాకు నేనే కొన్ని రూల్స్ ఇంపోజ్ చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం ఆడకూడదు, పేకాట ఆడకూడదు, డ్రింక్ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఎవరితో ఆడాలతో లింక్ పెట్టుకోకూడదు. చాలా అది పెట్టుకొని మీరు చెప్తే నెంబర్ 47 కంటిన్యూ చేసుకోవాలి. ఏ రోజున ఎక్కడ కూడా తాగటం కానీ, పేకాటం కానీ, రేసులకు వెళ్ళటం కానీ, అమ్మాయిలతో తిరగటం కానీ ఏమి. చాలా ప్రలోభాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ చెప్పను. అయినా సరే అంటే ప్రలోభాలు అంటే ఎలా పెట్టారు? ఏం కాదులే, పర్లేదు ఇవాళ అది బయట వాళ్ళు కూడా, సినిమా వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా అప్పట్లో కొంచెం క్రేజీ యంగ్ హీరోగా క్రేజీగా కనపడేది సార్. మీరు అందగాడు అదొకటి. అంటే 2 రకాల వాళ్ళు ఉండేవారు. ఇదిగో ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి మొగుడు ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు, ఇలాంటి తండ్రి ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు. అట్లా అనుకున్నారు తప్ప ఇంకా వేరే కాదు.